ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఫోన్ చేయదని ఒక్కసారి చెప్పినా కదా, మనిషి అయితే అర్థం చేసుకో కదా. మాట్లాడమంటే నాటకాలు చేస్తున్నావేంది? మాట్లాడతావా లేదా? మా చెల్లెకి ఎవరు లేరనుకున్నావరా? ప్రతిసారి కాల్ చేసి దమ్ చేస్తున్నావు బిడ్డ. నువ్వు ఇంకోసారి ఇలా కాల్ చేసినావు అనుకో, ఏడున్నా సరే పట్టుకొని తొక్కుతా. ఏమేసావు మే డల్ ఉన్నావు? ఈవెంట్కి వెళ్ళాలి రాజేష్, ఎట్లా వెళ్ళాలో అర్థమవుతలేదు. అదేమో లాంగ్ ఉంది. అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరు లేరా మరి? అందరూ బిజీ ఉన్నారు. కొన్ని మీ అన్నయ్యని తీసుకెళ్ళు. నాకు అన్నయ్య లేడుగా రాజేష్. నాతో ఎవ్వరున్నా లేకున్నా నా అనుకునే నా తమ్ముడు మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉంటే బాగుండు అని అనిపించిన మూమెంట్స్ ఏంటి? మా నాన్నకి హెల్త్ ఖరాబ్ అయింది. అప్పుడు నైట్ 12 o'clock టైంలో నేను మా అమ్మ సో మీ లైఫ్లో నేను ఒక ట్రాన్స్జెండర్ అక్క. నేను బయటకు వెళ్ళే సిచ్యువేషన్లో భిక్షాటన చేసే టైంలో ఒకడు వస్తాడు చిల్లరగాడు, వాడు నన్ను చూసుకుంటా ఎగతాలు చేసుకుంటా. వేదాంత్ టీవీ నుంచి వీళ్ళకు ఒక అన్నయ్య నేను పరిచయం చేయబోతున్నా ఈరోజు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. అన్నయ్య లేదా తమ్ముడు, ఈ పేర్లు వినగానే చాలామందికి ఒక ఎమోషన్, చెప్పలేనంత అటాచ్మెంట్ ఉంటుంది. కానీ అన్నయ్య తమ్ముడు ఉండి రాఖీ కట్టలేక కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అవుతున్నారు. కానీ అన్నయ్య ఉన్నవాళ్ళు, తమ్ముడు ఉన్నవాళ్ళు రాఖీ కట్టలేకపోతుంటే లేని వాళ్ళు నాకు అన్నయ్యనో తమ్ముడో ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అలా అనుకునే వాళ్ళలో ఇద్దరు మన ముందు ఉన్నారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. సో ఫస్ట్ మీరు గాయత్రి గారు, సో మీకు అన్నయ్య ఉంటే బాగుండు అని అనిపించిన మూమెంట్స్ ఏంటి? అమ్మ నాన్న తర్వాత ఒక చెల్లిని అంత సేఫ్గా చూసుకునేది ఒక అన్నయ్య. మా నాన్నకి హెల్త్ ఖరాబ్ అయింది. అప్పుడు నైట్ 12 o'clock టైంలో నేను మా అమ్మ ఆ టైంలో బయటికి వెళ్ళి ఎవరు తీసుకొని రాలేరు కదా. ఆ టైం సో అప్పుడు ఒక అన్ననో తమ్ముడు ఉండుంటే, ఆ టైంలో ఒక అమ్మాయి బయటికి వెళ్తే సేఫ్గా ఇంటికి వస్తుందో లేదో కూడా తెలియదు కదా. ఆ టైంలో ఉంటే సో అప్పుడు చాలా ఫీల్ అయి ఉంటావు కదా. చుట్టుపక్కల అన్న అని మనం పిలిచే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళని ఎవరైనా హెల్ప్ అడగడం జరిగిందా మరి అప్పుడు? మా అన్నయ్య పక్కన అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మొత్తం నాన్న ఇంటికి వచ్చే వరకు మమ్మల్ని వాళ్ళే చూసుకున్నాం. సో సిచ్యువేషన్స్ ఒక్కొక్క టైంలో అన్ననో తమ్ముడో ఇంట్లో ఒక మొగదిక్కు. ఎందుకంటే నాన్నకి ఏమైనా అయింది అంటే ఇంట్లో ఒక మొగదిక్కు ఉంటే ఏంటంటే ఏదైనా చూసుకుంటారు. అమ్మాయి ప్రతిసారి ధైర్యంగా వెళ్ళి మాట్లాడలేదు, ఎవరితో కొట్లాడనో లేదు. కానీ అదే ఒక అబ్బాయి ఉంటే వెళ్ళినా కూడా తక్కువ చిన్న చూపు చూస్తారు అమ్మాయిలు. చిన్న చూపు చూస్తారు. అదే తమ్ముడు అన్ననో ఉండండి ముందుకెళ్తే ఎంత ధైర్యంగా ఉంటుంది, అబ్బా నాకు మా అన్న ఉన్నాడు చెప్పుకోవడానికి. సో మీ లైఫ్లో? నా లైఫ్లో నేను ఒక ట్రాన్స్జెండర్ అక్క. నేను బయటకు వెళ్ళే సిచ్యువేషన్లో చాలా ఈ సమాజంలో అబ్బాయిలు ట్రాన్స్జెండర్ అంటే ఒక తక్కువ చూపు చూస్తారు. అలాంటి టైంలో నైట్ కానీ పొగులు కానీ భిక్షాటన చేసే టైంలో ఒకడు వస్తాడు చిల్లరగాడు, వాడు నన్ను చూసుకుంటా ఎగతాలు చేసుకుంటా పోతాడు. అదే ఒక అండ నా తోడు వెనక ఉంటే కొండంత అండ ఉంటుంది. ఆ అండ లేకున్నప్పుడు బయట అలాంటి వాళ్ళకు ట్రాన్స్జెండర్కు చాలా చాలా సిచ్యువేషన్ చాలా బాగలేదు. అన్న ఉంటే ఆ ట్రాన్స్జెండర్ కానీ ఆ అమ్మాయి కానీ నాలాంటిది కానీ ఎవరైనా కానీ సరే ఒక ధైర్యంతో ముందడుగు వేస్తుంది. నాకు అలాంటి అన్న లేడు అనే టైంలో చాలా బాధగానే ఉంది. సో చూసారు కదండి, వీళ్ళు అన్నయ్య లేదా తమ్ముడు లేరు అని ఇంతలా బాధపడుతున్నారు. వేదాంత్ టీవీ నుంచి వీళ్ళకు ఒక అన్నయ్య నేను పరిచయం చేయబోతున్నా ఈరోజు. ఆ అన్నయ్య ఎవరు అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం.
హలో మా ఏం పేరు నీ పేరు? నవిత అన్న. నవిత. నీ పేరు? గాయత్రి. గాయత్రి. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? వావ్. ఏ గ్రూపు? బైపీసీ. బైపీసీ. వావ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్. అండ్ నువ్వేం చేస్తుంటావు? ట్రాన్స్జెండర్ అన్న నేను. ట్రాన్స్జెండర్. ఓకే, భిక్షాటన చేస్తున్నారా? ఓకే ఓకే. ఎక్కడ మీ ఏరియా ఎక్కడ? బోరబండ. బోరబండ. వావ్. సో నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పేవద్దన్నా? నైస్ నైస్. సో ఒక ట్రాన్స్జెండర్ని తీసుకొని వచ్చినావు. థ్యాంక్ యూ సౌమ్య, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో రెడీ నేనైతే కట్టించుకోవడానికి. సో ఇయర్ నా రక్షణ కోసం ఒక ట్రాన్స్జెండర్, ఒక మహిళ ఇద్దరిని తీసుకొచ్చావు అనమాట. యాక్చువల్లీ ట్రాన్స్జెండర్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సార్. రీసెంట్ గా కూడా ఒక కేసు చూసినాం. ఎస్. వాళ్ళకు కూడా రక్షణ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అవును. సో వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటది, వాళ్ళు కూడా రాఖీ కట్టాలి అని అనుకుంటారు. అన్నయ్య ఉంటే బాగుండు అని అనుకున్న సిచ్యువేషన్స్ తన లైఫ్ లో చాలా ఉన్నాయని చెప్పింది. కాకపోతే కెమెరా ముందుకు రాగానే పాపం తను ఏం మాట్లాడలేకపోయింది. పర్లేదు. అండ్ ఇక్కడ తను చూసుకుంటే వాళ్ళ ఫాదర్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ రోజు మా ఇంట్లో అన్నయ్యనో లేక తమ్ముడో ఉండుంటే బాగుండేది అక్క అని ఏడ్చేసింది. లిటరలీ నాకు కూడా ఏడిపోయింది ఆమె మాట్లాడేటప్పుడు. సో ఇట్లా వీళ్ళొక్కరే కాదు, చాలా మంది ఉన్నారు. కానీ మనం జస్ట్ ఒక కాన్సెప్ట్ ఇట్లా అనుకుంటున్నారు వీళ్ళు, కానీ ఇట్లా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పాలని మాత్రమే ఈ ప్రయత్నం సార్. సూపర్ సూపర్, మంచి కాన్సెప్ట్. మ్యాటర్ ఏంటంటే ఇలా సమాజంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఇంట్లో అన్న లేకనో తమ్ముడు లేకనో ఇలాంటి అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఒక మొగ దిక్కు కావాలి అనుకున్నప్పుడు అన్న తమ్ముడి బాధ్యత తీర్చని వాళ్ళు లేనప్పుడే ఆ బాధ తెలుస్తుంది. అదేవిధంగా నాకో చెల్లి ఉండే సాయిని అని, తను కూడా 2018లో సెప్టెంబర్ 5th రోజు ఫీవర్ వచ్చి చనిపోయిందనమాట. సో అప్పటి నుండి నేను కూడా ఒక చెల్లి అంటే ఉన్నప్పుడు అందరం సంతోషంగానే ఉన్నాం, లేదని కాదు. కాకపోతే తను చనిపోయిన తర్వాత ఒక చెల్లి విలువ, రాఖీ విలువ, రాఖీ రోజు జరిగి ఆ పొద్దు నుండి ఆ సందడి కావచ్చు, చెల్లి గజ్జల సప్పుడు కావచ్చు, ఆ సందడి అంతా ఇప్పటికి కూడా నేను మరవలేనిది. చివరిగా నేను కట్టించుకుని 2017 or 18 అదే టైంలో. గత 6 సంవత్సరాల నుండి చెల్లి ప్రేమ, ఆ రాఖీ పండుగ రోజు జరుగుతున్నటువంటి ఆ సంఘటనలన్నీ నేను కూడా చాలా మిస్ అవుతున్నా. సో ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈ మూమెంట్లో అలా బాధపడొద్దు. నా చెల్లిని గుర్తు చేసుకుంటూనే మీలో ఆ చెల్లిని చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు నాకు ఇచ్చే రక్షణ కోసం నేను నా చేయి చాపి సిద్ధంగా ఉన్నా. కట్టేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ చిన్నది కట్టాలేమో. కలిపే కడతారా? ఓకే, ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతవరకు రాఖీ కట్టారా? ఫస్ట్ టైం. అయ్యో, మీరు ఎప్పుడు వచ్చేసారు ఇంట్లో నుండి? 5 years అవుతుంది. అవునా? ఓకే. సో అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? నాది ఆంధ్ర, రాయలసీమ, కర్నూలు, అనంతపురం డిస్టిక్. సో అక్కడ నుంచి ఇటు వచ్చేసారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం నేను తీసుకోవాలి. థ్యాంక్ యూ. సో మీ ఇద్దరికి నా తరఫున చిన్న గిఫ్ట్స్. హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్. సో థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య, సర్ప్రైజ్ ఇచ్చావు. సో ఇలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వీళ్ళకి ఒక అన్నగా ఈరోజు మీరు ఉంటే పాపం తర్వాత లిటరలీ ఫస్ట్ టైం రాఖీ కట్టడం. ఓకే, అది కూడా ట్రాన్స్జెండర్. వాళ్ళ కళ ఈరోజు మీరు నెరవేర్చారు. సో మ్యాటర్ ఏంటంటే రక్షాబంధన్ అనేది వాస్తవానికి ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఆస్తి అంతస్తుల కోసం, డబ్బు కోసం నిజంగా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. చిన్న చిన్న మనస్పార్థాలకు ఎన్నో రోజుల నుండి మాట్లాడని మీ అన్ననో, మీ తమ్ముడో, మీ అక్కనో, మీ చెల్లియో ఈ వీడియోతో అట్లీస్ట్ మళ్ళీ మీ చెల్లినో మీ అన్ననో గుర్తు చేయాలి, మీ బంధాన్ని ఇంకా బలపరచాలన్నదే మా ఉద్దేశం. అండ్ ఇలా వేదాన్ మీడియా అడుగు అంటే సమస్యతో వచ్చిన ప్రతి ఆడపడుచుని ఓ సోదరిలా భావిస్తూ వేదాన్ మీడియా నుండి నేను ఖచ్చితంగా భరోసాగా, బాధ్యతగా నిలుస్తాను. ఇదే తరుణంలో ఈ రక్షాబంధన్కి మా యాంకర్ కొలీగ్ సౌమ్య చేసినటువంటి ఈ ప్రయత్నం, ఒక ట్రాన్స్జెండర్ని ఒక అన్న కావాలి అనే ఆలోచనతో ఉన్న మహిళని ఈరోజు ఈ ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చింది. సో రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక ట్రాన్స్జెండర్తో రాఖీ కట్టించుకోవడం, వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోవడం, అదేవిధంగా తన నుంచి కూడా ఒక రక్షణగా ఈరోజు నాకు రాఖీ కట్టడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మీ అందరూ కూడా మీ అక్కతో, మీ చెల్లితో, మీ తమ్ముడితో, మీ అన్నతో ఎల్లవెల్లలా సంతోషంగా కలిసి ఉండాలన్నదే వేదాన్ మీడియా ఎజెండా, ఈ వీడియో యొక్క ఆలోచన.
థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు నా లైఫ్లో అన్నని ఈరోజు పంచుకున్న అన్నతో ఈరోజు ఈ తీసుకున్నా. థ్యాంక్స్ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మాట్లాడతావా? లేదన్నయ్య. ఎందుకు సైలెంట్గా ఉంటావు ఎప్పుడు? థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సౌమ్య. హ్యాపీ రక్షాబంధన్.